1,56,000 నుంచి 56,000 వరకు వచ్చారంటే ఎంత కడుపులో మండిపోతుందంటే, ఎంత బాధ అనిపిస్తుందంటే, అరే ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నవి కాస్త సడన్గా 56,000 అయిపోతే ఏంటవుతుంది? ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నల్గొండ బత్తాయి తోటలు తగ్గిపోతే ఎలాగా? ఇందాకలా మన కోదండరావు గారు చెప్తున్నారు, మనం ఎట్టి పరిస్థితుల్లో పంట మార్పిడిలో పవర్ఫుల్ మోడ్ తెచ్చి బత్తాయి తోటలు కంపల్సరీ పెంచాల్సిందే. అయినా నల్గొండ రైతుల మీద మాకు అపారమైన విశ్వాసం ఉంది. 56,000 ఎకరాలైనా సరే వాళ్ళు 2 లక్షల ఎకరాలంతా పంట దిగుబడి తేగలరు, అంత సత్తా ఉంది వీళ్ళల్లో 100%. అంతేకాకుండా సినర్జీ అగ్రోకెమికల్స్ గత 17 సంవత్సరాలుగా సినర్జీ అగ్రోకెమికల్స్ మేము రైతులకు సేవలు అందిస్తున్నాము. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు ప్రకారం 200 ప్రోడక్ట్స్ మనం రిజిస్టర్ చేసుకున్నాము. క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ ఈ రోజు దాకా 3,600 శాంపిల్స్ ఇస్తే ఒక్క శాంపిల్ ఫెయిల్ కాలేదు. 100% సక్సెస్ఫుల్ రేట్ ఫస్ట్ విషయం. రెండవది మైక్రో న్యూట్రియంట్స్, సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ 100% అవి కూడా మనం అందిస్తూనే ఉన్నాము. అందరూ రైతులందరూ కూడా వాడుతూనే ఉన్నారు. బయోలాజికల్స్ కూడా ఇస్తున్నాము. బట్ నేననేది ఏంటంటే 100% క్వాలిటీకి పెద్దపీట వేసాము. రైతాంగానికి కూడా మేము 17 సంవత్సరాలు మేము చేస్తున్నాం. ఎందుకంటే రైతుల అభివృద్ధి మా లక్ష్యంగా చేస్తున్నాము. మీకు కొద్దిగా ప్రజెంటేషన్ చిన్నగా చూపించడం జరుగుతుంది. ఓకే, సో బాబు నెక్స్ట్ స్లైడ్. సో ముందు మనం సిట్రస్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం తీసుకునేది ఏంటంటే మనం డ్రైయింగ్ ఆఫ్ ద ప్లాంట్. అంటే ఏంటంటే వాడు పంట అంటారు. వాడు పెట్టినప్పుడు మనం స్ప్రేయింగ్ చేసుకుంటాము. 12-61 కానీ 13-40-13 కానివ్వండి. తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు మనం సాయిల్ పెస్టిసైడ్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అంటే సాయిల్ ఇంతే మనకి సిట్రస్ గ్రోవెల్ ఫార్ములా 7 ఆధారంగా గ్రోవెల్ బ్రాండ్ తోటి మనం ఇస్తున్నాం. ఫార్ములా F7, దాంతోపాటు బోరాను, మెగ్నీషియము, సింజైమ్ గ్రాన్యూల్స్ అంటే యాస్కోఫిలం నోడస్ ఏమైనా సముద్రపు నాచు నుంచి తయారైన 100% గ్రాన్యూల్స్ అండి. అందులో అనేక రకాల మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్, అంతేకాకుండా జిబ్బర్లిన్స్, ఆక్సిన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అనేక రకాల పోషకాల సముదాయం అది కూడా 100% వాడాలి. మీరందరూ ఎరువులు అనేది వాడుతూనే ఉంటారు యూరియాతో పాటు. 100% అది వాడగానే మొక్క అంతాను మనకి ఫ్లష్ అది రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఫస్ట్ 15 డేస్కి ఫస్ట్ ఫ్లష్ వస్తుంది. ఫస్ట్ ఫ్లష్ వచ్చినప్పుడే మీకు సైమల్టేనియస్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పురుగులు వస్తూ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ వాడుతూ ఉండాలి. పురుగు మందులు వాడుతూ ఉండాలి, మైక్రో న్యూట్రియంట్స్ వాడుతూ ఉంటేనే మనకి బత్తాయి తోటల్లో వస్తుంది. అటువంటి సమయంలోనే లీఫ్ మైనర్ వస్తుంది. లీఫ్ మైనర్ అంటే మైన్స్ చేసుకుంటూ చొచ్చుకొని పోయి ఆకులన్నిటికీ చిత్రం చేస్తుంది. అటువంటి దానికి కంపల్సరీ మనం ఏం చేయాలి? సింక్రాన్, ప్రొఫెనోఫాస్ మీ అందరికీ తెలుసు, ప్రొఫెనోఫాస్, జెడ్ స్ప్రీడ్, వాటితోటి మిడాసిన్ కానివ్వండి, థయామిథాక్సామ్ కానీ 100% వాటిని వాడుకుంటే 100% సిట్రస్ మైనర్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఫ్లష్ బాగా రావడానికి సింజైమ్ లిక్విడ్ అనేది కూడా సముద్రపు నాచుతో తయారైన సింజైమ్ లిక్విడ్ కానివ్వండి, ట్రైకాంటినల్ ఆక్సిజైమ్ కానివ్వండి, బోరాన్తో కలిపి చేసుకుంటే విపరీతమైన ఫ్లష్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. 25 రోజులకి మళ్ళీ మన గ్రోవెల్ ఫార్ములా 4 జింక్ 12% కానివ్వండి, జింక్ 39.5% వేసుకుంటే మాత్రం అద్భుతంగా మనకి జింక్ లోపం కంట్రోల్ అవుతుంది. గ్రోవెల్ ఫార్ములా 4 అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఆ సూక్ష్మధాతు లోపాలన్నీ సవరిస్తుంది. అదేవిధంగా ఎఫిడ్స్ ఎక్కువగా వస్తున్నటువంటి సమయంలో పేనుబంక వస్తుంది కాబట్టి మిడాసిన్ కానివ్వండి, సింటారా కానీ, సింటారా ప్లస్ కానీ, సింటారా ఎఫ్ఎస్ కానీ అంటే థయామిథాక్సామ్ కాంబినేషన్లో ఇవి వేసుకున్నా కానీ చాలా ఈ సిట్రస్ ఎఫిడ్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. 35 రోజులకి ఏం చేయాలంటే మనకి ఫ్లెష్తో పాటు పూతది బాగా రావాలి కాబట్టి ట్రైకాంటనాల్, జిప్సిన్, బోరాన్తో కలిపి స్ప్రే చేసుకోవాలి. అటువంటి సమయంలోనే త్రిప్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిమ్మ, బత్తాయి తోటల్లో 2 పురుగులు కష్టమైనవి. మంగు ఒకటి, సొల్లు ఒకటి. మంగు అనేది మైట్స్ వల్ల వస్తుంది, సొల్లు అనేది త్రిప్స్ వల్ల వస్తుంది. ఈ త్రిప్స్ని నివారించుకోవాలంటే మాత్రం టోల్కెన్ ఫైరాయిడ్గా ఈ కీసిన్ మందు కానివ్వండి, ఇమిడాక్లోప్రిడ్, తర్వాత మనకి ఫిప్రోనిల్ కాంబినేషన్లో డియోసిన్ కానీ, సింజెంట్ కానీ, స్పైనోసైడ్ మీ అందరికీ తెలుసు. త్రిప్సిన్కి దాన్ని మించిన మందే లేదు. ఆ మందుని స్ప్రే చేసుకుంటే త్రిప్సిన్ సమూలంగా నాశనం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. 35 రోజుల్లోనే మనకి ఏంటి వస్తుంది? సిట్రస్ క్యాంకర్ వస్తుంది. తెలుగులో గజ్జి తెగులు అంటారు. ఈ సిట్రస్ క్యాంకర్ అనేది ఆకుల మీద వస్తుంది, ఫిక్స్ మీద కూడా వస్తుంది. కాయల మీద వచ్చిందంటే నాణ్యత తగ్గిపోతుంది, మనకి రేటు సరిగ్గా రాదు. ఇటువంటి దాంట్లో కంపల్సరీ కాపర్ ఆక్సిక్లోరైడ్, వ్యాలిడామైసిన్తో ప్లాంటోసిన్ వేసుకుంటే మాత్రం ఈ సిట్రస్ క్యాంకర్ని మనం సమూలంగా నాశనం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. అదేవిధంగా 35 రోజులకి ఫంగల్ ఇన్ఫెక్షన్ యాంథ్రాక్నోజ్ వస్తుంది. యాంథ్రాక్నోజ్ అనేది అపక్రమ ఆకారం మచ్చలు ఎక్కువగా వస్తాయి. దాన్ని నివారించుకోవాలంటే ముందుగా మొదటి దశలో ఉన్నప్పుడు కార్బనిజం, మ్యాంకోజం కాంబినేషను లేని పక్షంలో మ్యాచో అనేది ఏంటంటే మనకి మెటలాక్సిల్, మ్యాంకోజం కాంబినేషను
రెండు అద్భుతమైన ఫంగిసైడ్స్ ఉన్నాయండి. ఒకటి కస్టోసిన్, రెండు రివోల్టాప్. ఈ కస్టోసిన్ అంటే అజాక్సిస్ట్రోబిన్ టెబుకనజోల్ కాంబినేషన్. అదేవిధంగా రివోల్టాప్లో అజాక్సిస్ట్రోబిన్ మరియు డైఫెన్ కనజోల్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఇవి యాంత్రోకనోజీ కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ లైట్. అదేవిధంగా పౌడరీ మిల్డ్యూ, బూడి తెగులు ఎక్కువగా వస్తుంది. బూడి తెగులకు కూడా ఇప్పుడు నేను చెప్పిన స్మూత్ కానీ కస్టోసిన్ కానీ రివోల్టాప్ వాడి సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైట్. 50 రోజులకు వచ్చేసరికి మనకి కాయ ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు గ్రోవెల్ ఫార్ములా 6ని బోరంతో కలిపి సింజర్ లిక్విడ్తో స్ప్రే చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు మైట్స్, మంగు తెగులు ఎక్కువగా వస్తుంది. మంగుకి ఇందాక ఒక అతను చెప్పాడు, సకింగ్ పెస్ట్కి మామూలు మందు కాదు, అకారిసైడ్స్ వేసుకోవాలి. అకారిసైడ్ అంటారు లేదా మైట్సైడ్ అంటారు. ఈ ప్రొపార్జేట్ అనేది అకారిసైడ్ అండి. అదేవిధంగా పైరిప్రాక్సిన్ డైఫెన్థరాన్ కొత్త కాంబినేషను, పైరిప్రాక్సిన్ బైఫెన్థరైన్. ఈ మందులన్నీ కూడా నల్లి జాతి పురుగుల్ని సమూలంగా నాశనం చేస్తాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, నల్లి అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. ఎర్ర నల్లి అనేది బెండకి, వంక తోటకి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అదేవిధంగా మిర్చిలో వచ్చేది పసుపు నల్లి, తెల్ల నల్లి. బట్ సిట్రస్లో వచ్చేది పర్పుల్ మైట్, పింక్ మైట్, పర్పుల్ మైట్ ఎక్కువగా వస్తాయండి. దాన్ని సమూలంగా నాశనం చేసుకోవాలంటే ఈ మందులన్నీ కూడా తప్పకుండా వాడవలసిందే. నెక్స్ట్ లైట్. తర్వాత 50 రోజుల తర్వాత వచ్చేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎండుపుల్లు ఎక్కువగా వస్తుందండి. ఈ ఎండుపుల్లను నివారించుకోవాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్, మ్యాచోను, ప్లాంటోసిన్ వీటిని కలిపి డ్రెంచింగ్ చేయాలి. డ్రెంచింగ్ అంటే ఏంటంటే మొక్క మొదళ్ళలో పోసుకోవాలి. మొక్క మొదళ్ళలో పోసుకుంటే సమూలంగా వేరుపుళ్ళు అనేది కంట్రోల్ అవుతుంది. ఆ ట్విగ్ కూడా, ఎండుపుల్లలన్నీ కూడా కంట్రోల్ అయిపోయి సమర్థవంతంగా మొక్క అందంగా వస్తుంది. నెక్స్ట్ లైట్. 65 రోజులకి మళ్ళీ డెఫినెట్గా కాయ బాగా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సూక్ష్మజాతు లోపాల గురించి గ్రోవెల్ ఫార్ములా 4, 1919 or 2020 వీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. బ్లాక్ ఫ్లై ఎక్కువగా వస్తే సింటారా కానీ, సింటారా ప్లస్ కానీ, సింటారా 30FS లేదా ఆ క్లైమాక్స్ పెట్టుకుంటే ఈ బ్లాక్ ఫ్లై, వైట్ ఫ్లై చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ లైట్. గమ్మోసిస్ అని ఇందాక మీకు చూపించారు కదా వాళ్ళు. ఆ గమ్మోసిస్ నివారించుకోవాలంటే కర్జెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సైమాక్సినల్ మ్యాక్రోజోబ్ కాంబినేషన్తో కర్జెట్, కాప్సిన్, కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ వేసుకుంటే ఈ గమ్మోసిస్ని సమూలంగా నాశనం చేసుకోవచ్చు. నెక్స్ట్ లైట్. 90 రోజులకి వచ్చేసరికి మనకు కాయ ఏర్పడుతుంది. కాయ ఏర్పడేసరికి కాల్షియం నైట్రేట్ చాలా ఇంపార్టెంట్. కాల్షియం నైట్రేట్ 13045, KMS అంటే పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ కలిపి ఉన్నదనమాట. అవి స్ప్రే చేసుకుంటే కాయ బాగా వస్తుంది, ఆరోగ్యంగా వస్తుంది, దిగుబడి ఎక్కువ ఇస్తుంది. మీలీబగ్ అనేది పిండి నల్లి చాలా ఎక్కువ నష్టం కలిగజేస్తుందండి. ఈ పిండి నల్లి పులుసు పురుగు అంటారు. దీన్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవాలంటే సింకరాన్ని సింటారాతో కలిపి లేదా డబుల్ స్టార్తో కలిపి వేసుకుంటే మాత్రం ఈ పులుసు పురుగు చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్. 90 రోజుల పంటప్పుడే మన హైగ్రో కాల్షియం నైట్రేట్ బోరాన్ స్ప్రే చేసుకోవాలి. లెమన్ బటర్ఫ్లై సీతాకోక చిరుకులాగా అందంగా ఉన్నా కూడాను అది లార్వా చాలా ఒరేషియస్ ఫీడర్, విపరీతంగా ఆకులను తినేస్తుంది. ఒక ఈనెల్ని మాత్రమే ఉంచుతుంది. ఆ పురుగును నివారించుకోవాలంటే క్లోర్పైరాస్ 50 కానీ మెటాసిన్ అనేది 4.9% క్యాప్సూల్ సస్పెన్షన్ పనిచేస్తుంది. కాబట్టి చాలా అద్భుతంగా అది పనిచేస్తుంది అండి. లేదా జస్ట్ ఫీడ్ తోటి సమూలంగా నాశనం చేసుకోవచ్చు. నెక్స్ట్ లైట్. 100 రోజులు అయింది. 100 రోజులు అయ్యేసరికి మళ్ళీ ఒక మారు సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. సాయిల్ అప్లికేషన్ ఇది F7 సిట్రస్ మన మెగ్నీషియంతో కానీ, సింజైమ్ ర్యాన్స్తో కానీ వేసుకోవాలి. కట్వర్ వస్తుంది, సిట్రస్ కట్వర్ ఉంటారు, యాగ్రోసిడ్, ఇప్సిలాన్ అంటారు. దాన్ని నివారించుకోవాలంటే మెటాసిన్ కానీ, సిన్బాన్ కానీ జెస్పీడ్తో సమూలంగా నాశనం చేసుకోవచ్చు. నెక్స్ట్. 100 days తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కంపల్సరీ ఇవ్వాలి. ఆ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు సిట్రస్ F7తో పాటు 1919 కానీ, 13045 కానీ ఇస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి సమయంలోనే ఫ్రూట్ సక్కింగ్ బాత్ వస్తుంది. ఈ ఫ్రూట్ సక్కింగ్ బాత్ నివారించుకోవాలంటే ఇంతకుముందు ఏం చేసేవారంటే మోనోక్రోటోఫాస్ వాడేవారు. మోనోక్రోటోఫాస్తో జాగరీ బెల్లం వాడేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ మెటాసిన్తో ఈ జాగరీ పౌడర్ కానీ కలిపితే ఉండల కింద చేసి వేస్తే ఏముంటుందంటే అవి అట్రాక్ట్ అయిపోతాయి, విపరీతంగా ఆ స్మెల్కి వస్తాయి. ఆ స్మెల్కి వచ్చేసి ముట్టుకోగానే ఆ ఫ్రూట్ సక్కింగ్ బాతులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ ఓవర్. సో యాక్చువల్గా నేను అనేది ఏంటంటే పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, మల్టీ మైక్రోన్యూట్రియంట్స్ చాలా కంపెనీలకు ఉంటాయండి. అది కాదు విషయం. మేము 17 సంవత్సరాల నుంచి 100% రైతాంగానికి చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇక్కడ నేను నల్గొండ జిల్లాలో 50 డిమాన్స్ట్రేషన్లు తీసుకుంటున్నాను. రైతాంగం లిస్టు తీసుకుంటాను మీ దగ్గర. 50 డిమాన్స్ట్రేషన్లు తీసుకుని ఆ సమస్యలకి మంచి అద్భుతమైన మందులతోటి పరిష్కారం చూపించి రైతులకి మరొక మారు ఏ విధంగా అవన్నీ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. మాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా రైతాంగానికి, బత్తాయి రైతు సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.